ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. తల్లికి వందనం అనే పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే, చదువుకునే పిల్లవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 అని చెప్పి నమ్మించి నట్టేట ముంచిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తాను, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా బస్సు ఏర్పాటు చేసి మహిళలకు మరి పెద్దపీట వేస్తాననే విధంగా మరి ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా చేయడం మనం అందరం చూసాం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు, ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి ఇటువంటి ఉచిత హామీలతో, తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని అమలు చేసే దిశగా అడుగులు వేయలేదు. రాబోయే దినాల్లో కూడా మరి మేము దీనిపైన పోరాటాలు సాగిస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మెడలు వంచైనా ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఇచ్చే విధంగా మా పోరాటం ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు చదువుకునే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోగా విద్యార్థులను కూడా మోసం చేసి ఈరోజు రోడ్ల పాలు చేసే పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి అందుకే ఈరోజు ప్రత్యేకంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి మరి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే దిశగా ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా మా పార్టీ ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ 4 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ప్రజల సంక్షేమమే, ప్రజలకు ఏవైతే ఆ పార్టీ హామీలను ఇచ్చినారో వాటన్నిటిని కూడా మరి అమలుపరిచే దిశగా మా అడుగులు పడతాయని చెప్పి మా అధినేత ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు సాగించి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు ఈ కార్యక్రమం